హాయ్ మామ. బిగ్ బాస్ 9 12th వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? అలాగే ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ ఎలాగుంది? ఎవరెవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో దాని కోసం మాట్లాడదాం. అలాగే డీమన్ పవన్‌కి నిన్న కెప్టెన్సీ టాస్క్‌లో బ్యాక్ పెయిన్ వచ్చింది కదా! మనోడి హెల్త్ అప్డేట్ ఎలాగుంది? దాని కోసం కూడా మాట్లాడదాం. అలాగే కళ్యాణ్ పడాల కెప్టెన్సీ రివోక్ చేయబోతున్నారంట. దీంట్లో నిజమెంత? అది కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు లైక్ కొట్టు మామ. లైక్ కొట్టి వీడియో చూడడం కంటిన్యూ చెయ్యి. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కెప్టెన్సీ టాస్క్‌లో డీమన్ పవన్‌కి బ్యాక్ పెయిన్ వచ్చింది కదా! ఇప్పుడు మనోడు హెల్త్ అప్డేట్ ఎలాగుందంటే ప్రెజెంట్ మనోడు నడుంకి బెల్ట్ సపోర్ట్ కోసం బెల్ట్ పెట్టుకుంటూ నడుస్తున్నాడనమాట. మీరు అదే కళ్యాణ్ పడాల కెప్టెన్ అయినప్పుడు బ్యాచ్ తేల్చినప్పుడు కూడా మీరు చూడొచ్చు. నడుముకి ఆ బెల్ట్ పట్టుకొని నడుస్తున్నాడు. 2, 3 డేస్‌లో మొత్తం సెట్ అవుతుందంట. ప్రెజెంట్ మనోడు నడవగలుగుతున్నాడు గానీ సేఫ్టీగా సపోర్ట్ బెల్ట్ అయితే పెట్టడం జరిగింది. 2, 3 డేస్‌లో అంతా బాగా అయిపోతుందంట. 2, 3 డేస్ తర్వాత మనం టాస్క్‌లు ఆడడానికి పర్ఫెక్ట్‌గా ఫిట్‌గా ఉంటాడంట. మనోడి హెల్త్ అయితే బాగానే ఉంది. కంగారు పడాల్సిన పనే లేదు. డీమన్ పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ 12th వీక్ ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయి ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి చెక్ చేస్తే టాప్‌లో ఉన్నది పవన్ కళ్యాణ్. సెకండ్ పొజిషన్‌లో తనుజ ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యు. ఇంకా ఫోర్త్ ప్లేస్‌లో డీమన్ పవన్ ఉన్నారు. వీళ్ళు నలుగురు కూడా ప్రెజెంట్ సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నది సుమన్ శెట్టి, సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నది భరణి గారు, సెవెంత్ ప్లేస్‌లో ఉన్నది సంజన, ఇంకా బాటమ్ ఉన్నది దివ్య. వీళ్ళు నలుగురు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. నన్నడిగితే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారంటే ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఎలిమినేట్ అవ్వబోయేది దివ్య. వాళ్ళేమైనా కొద్దిగా క్రేజీగా గాని, ట్విస్ట్ ఏమైనా ఇద్దాం అంటూ లేకపోతే దివ్యని ఇంకా ఉంచుదాం, భరణి గారు కూడా ఉంటారు. ఇంకా తనుజకు ఉంటే వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఇంకేమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారేమో అని అనుకుంటే మాత్రం ఇంకా దివ్యని కాదని సంజన గారిని ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టి, భరణి గారు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో ఈ నలుగురు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ గాని ప్లాన్ చేసినట్టయితే వీళ్ళు నలుగురు ఏ ఇద్దరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అది మనం గెస్ చేయలేమనమాట. ఒకవేళ మీకు షూర్ షాట్, గన్ షాట్ అప్డేట్ కావాలి అనుకుంటే ఈవినింగ్ 5-6 మధ్యలో వీడియో చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గమనించండి. వీకెండ్ ఎపిసోడ్ అయిపోయాక మాత్రమే మనకు గన్ షాట్ అప్డేట్ వస్తది. ఇంతకుముందు ఎవరైనా చెప్పినా అది కేవలం వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ గెస్ మాత్రమే. నేనైతే 5-6 తర్వాత వీకెండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోద్ది. షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు ఒక స్టార్ట్ చేస్తాను. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ టు గరం టాక్స్ రాజు. ఈ వారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ థింగ్ మన కెప్టెన్ కళ్యాణ్ పడాల తన కెప్టెన్సీ రివోక్ అవ్వబోతుందా అంటే యెస్. అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాకున్న అప్డేట్ ఏంటి అంటే బేసిక్‌గా సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే కళ్యాణ్ పడాలకి రెడ్ ఆర్ యెల్లో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో కార్డ్ ఇస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తారు. దేనికోసం అంటే నామినేషన్‌లో అలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేసి ప్రాపర్టీని కుర్చీని తన్నుకుంటూ వెళ్ళడం. అలాగే రీతును కొద్దిగా పైకెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కొద్దిగా తప్పు కాబట్టి దీని మీద గట్టి క్లాస్ పీకుతారు. పీకిన తర్వాత హౌస్‌మేట్స్ అందరిని ఆడియన్స్‌ని అడుగుతారు. "ఏటి మనోడు ఇంత యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. మనోడు కెప్టెన్సీ కరెక్టా? కాదా?" అనేది కొద్దిగా డిస్కషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్సీ అయితే రివోక్ చేసేస్తారు. దాని తర్వాత హౌస్‌మేట్స్ అందరూ వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేయడం వల్ల ఏం చేస్తారంటే ఇక్కడ కెప్టెన్సీతో వచ్చే ఇమ్యూనిటీ ఉంటది కదా! దాన్నయితే కంప్లీట్‌గా రివోక్ చేసేస్తారు. దాని తర్వాత కెప్టెన్సీని అలాగే ఉంచుతారు. దాని మీద కొద్దిగా డిస్కషన్ చేసి క్లాస్ పీకడానికి ట్రై చేస్తారు. అంటే అంత ఈజీగా అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనకు కనిపించదు. కానీ యాక్చువల్‌గా జరిగేది ఇదే. నాకున్న అప్డేట్ అయితే ఇదే. ఇటువంటి మెయిన్ అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోకి ఎంత మామ నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో దీని మీద చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది.